అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఈ రోమా అధ్యాయము 7వ వచనం నుంచి 25వ వచనం వరకు ఒకే కాంటెక్స్ట్ మీద పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఈ 24వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. అయ్యో అయ్యో వామ్మో వాయ్యో. ఎప్పుడు వాడతామండి ఈ మాటను? అయ్యో ఎప్పుడు వాడతాం? ఎప్పుడు ఉచ్చరిస్తాం? ప్రమాదంలో ఉన్నప్పుడు, లేదా వివరించలేనంత ఒక బాధ, మాటల్లో పదజాలల్లో చెప్పలేనంత బాధ, ఉన్నప్పుడు ఆ బాధను వ్యక్తీకరించడానికి ఏమని వాడతామంటే అయ్యో. ఎవరంటున్నారు ఈ మాట? నేనెంత దౌర్భాగ్యుడను. వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో తన స్థితిని చూసి, వ్యక్తి తన స్థితిని చూసి అనుకుంటున్న మాట, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. దౌర్భాగ్యుడను అంటే ఎందుకు పనికిరానటువంటి స్థితి. తన స్థితిని గురించి, తన స్థితిని చూసుకొని, తానున్న పరిస్థితిని తలుచుకొని మాట్లాడుతున్న మాట. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. నన్ను నేను. చూడండి, 7వ అధ్యాయం అంతా నేను, నా శరీరమందు నన్ను చెరపట్టి నన్ను ఎవడు విడిపించును. నేను, నా, నన్ను. ఎవరు ఈ వ్యక్తి? మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఎవరు? మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఎవరు? 7వ అధ్యాయంలోనే 14వ వచనం చూడండి. ధర్మశాస్త్రము ఆత్మా సంబంధమైనదని ఎరుగుదుము. నేను చదువుతాను, ఎవరు చదవకండి. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఇక్కడ మీరు ఆలోచన చేయాలి. మనమంతా ఏం ఆలోచన చేయాలి? నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినయ్యాను. నేను శరీర సంబంధినయ్యాను. నేను ఏ సంబంధినయ్యాను? నేను శరీర సంబంధినయ్యాను. 18వ వచనం చూడండి. నాయందు
అనగా నా శరీరమందు, నాయందు, నాయందు, దాని మీనింగ్ నాయందు అంటే దాని అర్థం చెప్తున్నాడు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నాయందు ఇంకా నా శరీరం, నా శరీరం, నా శరీరమందు, నా శరీరమందు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? నా శరీరమందు. నేను శరీరానికి అమ్ముడు పోయాను. 23వ వచనం. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. నన్ను చెరపట్టి నన్ను లోబరుచుకొనుచున్నది. నన్ను లోబరుచుకొనుచున్నది. 24వ వచనంలో ఏమంటున్నాడు? నన్ను శరీరము నుండి ఎవడు విడిపించును? నన్ను శరీరము నుండి. మీకు ఈ వచనాల మీనింగ్, అర్థం గ్రహిస్తున్నారా? నేను శరీరమునకు అమ్మబడితిని. నేను శరీరానికి అమ్మబడితిని. నా శరీరమందు ఏంట? నా శరీరమందు, నాయందు అనగా నా శరీరమందు. అంటే ఎవరు మాట్లాడుతున్నారు? శరీరములో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? అది అంటే మనిషి అంటే శరీరాన్ని చూసుకొని నేను మంచిగున్నాను, శరీరం మంచిగుంటే మనిషి మంచిగున్నట్టు కాదు. మనిషి అంటే ఏంటి? ఈ పౌలు గారే కొరింథీ పత్రికలో అంటాడు. ఏమంటాడు? ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ, బాహ్య పురుషుడు అంటే శరీరం. అంటే శరీరము, ఆత్మ, ఈ ఇద్దరి వ్యక్తుల కలయిక. ఈ ఇద్దరి వ్యక్తుల యొక్క కలయిక ఎవరు అంటే మనిషి, మానవుడు, నరుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనను వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, ఆ తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకములో నుండి వచ్చినవాడు. మొదటి మనుష్యుడు ఎక్కడి నుండి పుట్టాడంట? భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. నేల మట్టితో బాహ్య పురుషుణ్ణి, ఈ శరీరాన్ని దేవుడు నిర్మించాడు. రెండవ పురుషుడు పరలోకములో నుండి వచ్చిన, అంటే ఎవరు? దేవునిలో నుండి వచ్చినవి. దేవుడైన యెహోవా నరుని నాసికారంధ్రముల గుండా జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. అంటే మనిషి అంటే మొదటి మనుషుడు నేల మట్టితోని నిర్మించబడిన వాడు. భౌతికమైన ఈ శరీరం, ఈ శరీరములోనికి ప్రవేశించిన వ్యక్తి ఆత్మ. ఈ ఇద్దరు కలిసి ఉంటున్నారు. భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టిన ఆదాము,
పరలోక సంబంధి అయి దేవునిలో నుండి వచ్చిన ఆత్మ. పేరు శరీరానికి కాదు, పేరు ఆత్మకు. ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ కలిసి ఉన్న క్రమంలో ఆత్మ తన స్థితిని చూసి మొత్తుకుంటుంది. తనకు కలిగిన పరిస్థితిని బట్టి, తనకు కలిగిన స్థితిని బట్టి, ఏ స్థితిలో ఉన్నటువంటి ఆత్మ ఏ స్థితిలోనికి వచ్చింది. దేవుడు ఆదామును అవ్వను నిర్మించినప్పుడు పాపముతో దేవుడు వారిని నిర్మించాడా? పాపం లేకుండా పాపము అంటే ఏంటో తెలియకుండా నిర్మించిండా? వారికి పాపం తెలుసా? దేవుడు వారిని కన్నప్పుడు తెలియదు. సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఏమంటాడు? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. కానీ ఈ లోకంలోనికి మనిషి పాపము చేస్తూ ఆ పాపానికి బానిసైపోతున్నాడు. ఆ పాపానికి బానిసైపోయినప్పుడు బానిస బ్రతుకు ఎలా ఉంటుంది అంటే, బానిసత్వం, శరీరపరమైనటువంటి బానిసత్వం గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్లో చాలామంది వ్యక్తులు, ప్రజలు, జాతులు బానిసత్వానికి గురైపోయారు. ప్రత్యేకంగా మనం ఆలోచన చేస్తే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఫరో చేతి కింద బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వంలో ఇశ్రాయేలీయుల బ్రతుకులు ఎట్లున్నాయంట? వెట్టి చాకీరు. ఏ చాకీరు? వెట్టి చాకీరు. ఆ వెట్టి చాకీరు వారు చెయ్యలేక, ఆ ప్రయాసం, ఆ రాజు పెడుతున్న కష్టం, ఆ శ్రమ వారు భరించలేకనంట దేవునికి మొరపెడతానంట. వారి అరుపులు, కేకలు, దుఃఖము పరలోకంలో ఉన్న దేవుడు విన్నాడట. పరలోకంలో ఉన్న దేవుడు విన్నాడట. వారి పట్ల జాలి కలిగి దేవుడు మోషేకు పంపాడట. రెండు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలన చేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి పురాతనమైనటువంటి వీడియో క్లిప్పింగ్స్ మనం చూస్తే ఒంటి మీద గుడ్డ ఉండదు, కాళ్ళకు చెప్పులు ఉండవు, తల మీద గుడ్డ ఉండదు. ఏదో మొలకు ఓ పేలిక చుట్టుకొని ఆహారనిశలు రాత్రి పగళ్ళు కష్టపడేటువంటి పేద పరిస్థితి అండి. ఆహారము లేక అలమటించి 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 డొక్క ఎముకలకు అంటుకొని ప్రాణాలు విడిచిన పరిస్థితులు ఎన్నో ఉంటాయి. భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు మన ఇండియా యొక్క పరిస్థితి చూస్తే నిజంగా ఆ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ చూస్తే బాధేస్తుందండి. అది శరీరపరమైనటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి శరీరాల దుస్థితి చూస్తే మనకే జాలేస్తుంది. కానీ ఒక్కసారి మనం ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ మాట్లాడుతుంది. ఆత్మ కూడా తన పరిస్థితిని బట్టి మొత్తుకుంటుంది. ఏమని మొత్తుకుంటుంది? అయ్యో ఎంత దౌర్భాగ్యుడును, మరణానికి లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటే శరీరము నుండి విడుదల కావాలంట. ఎవరికి? ఎందుకు? ఎందుకంటే ఈ శరీరం అందు ఏమి నివసించదు?
మంచిది ఏది నివసించదంట. చూడండి ఒకసారి 18వ వచనంలో అంటాడు, రోమపత్రికలోనే 7వ అధ్యాయము 18వ వచనంలో ఏం మాట్లాడుతుంటాడు? నాయందు, ఆత్మ అంటుంది. ఆత్మ ఏమంటుంది? నాయందు అనగా ఆత్మ అంటుంది, నేను ధరించుకున్న నా శరీరమందు. చూసావా, దేవుడైన యెహోవా నాస్కరంధ్రముల గుండా మట్టి బొమ్మలోనికి ఏం పంపాడు? మట్టి శరీరంలోనికి ఆత్మను పంపాడు. ఆత్మ అంటుంది, నేను ధరించుకున్న ఈ శరీరమందు మంచిది ఏది నివసింపదని నాకు తెలుసు. ఈ శరీరం మొత్తం, ఈ శరీరం దేనికి నిలయము? పాపానికి నిలయము. పాప శరీరాకారము, పాపము నివసింపదగినటువంటి శరీరం. ఈ శరీరం అంట పాపం చేసి ఆత్మ ఏమైపోతుందంట? 14వ వచనంలో అంటాడు, నేను పాపమునకు అమ్మబడి. ఆత్మ, నేను అంటే ఏంటిది? నేను అన్న కాడ నేను, నా, నన్ను అన్న కాడ ఆత్మను పెట్టి చదువుకోండి. ఈ రోమపత్రిక 7వ అధ్యాయం 7 నుంచి 25 వచనాలల్ల. నేను పాపమునకు అమ్మబడి. ఏది అమ్మబడ్డది? ఆత్మ అమ్మబడ్డదంట. పురాతన కాలంలో బానిసలను కొనుక్కునేది తెలుసా? మీరు చరిత్ర చదివితే తెలుస్తుంది. బానిసలను కొనుక్కునేది వేలపాట వేసుకొని. అది మన బైబిల్ కూడా చెప్తుంది. 7 సంవత్సరాలు కొనుక్కుంటే వాడు 7 సంవత్సరాలు దాస్యత్వంలో ఉండాలి. దాసుడుగా, దాసురాలుగా తను తన కుటుంబం, భార్య, పిల్లలు అందరూ ఉండాలి. 7 సంవత్సరాల తర్వాత సునాద సంవత్సరం అప్పుడు వాడు విడుదల కోరితే వానికి వదిలిపెట్టాలి. మరలా వాడు చేస్తా అంటే మరలా 7 సంవత్సరాలు మరలా బానిసత్వంలో ఉండాలి. కొనుక్కుంటే ఆ పరిస్థితి. మనం ఫిలెమోను పత్రిక కూడా చూస్తుంటాం. ఫిలెమోను ఎవరు? బానిస. ఆ బానిసత్వం భరించలేక పారిపోయాడు. అర్థమైందా? నేను పాపమునకు అమ్మబడి. ఇప్పుడు ఎవరమ్ముడు పోయారు? ఆత్మ అమ్మబడ్డదంట. ఎవరు కొనుక్కున్నారు? శరీరం కొనుక్కు. ఏంటండి, నాకు తెలియక అడుగుతాను, ఆత్మ గొప్పదా, శరీరం గొప్పదా? ఆత్మ కోసం శరీరం ఇవ్వబడిందా? శరీరం కోసం ఆత్మ ఇవ్వబడిందా? ఆత్మ శరీరం మీద ఆధారపడ్డదా? శరీరం ఆత్మ మీద ఆధారపడ్డదా? శరీరమే ఆత్మ మీద ఆధారపడ్డది. ఆత్మ లేకపోతే శరీరం జీవించలేదు. శరీరంలో ప్రాణం ఉండదు. శరీరంలో ఉనికి, చలనం ఏది ఉండదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో గ్రంథకర్త రాస్తున్నాడు, అక్కడ ఆత్మ శరీరాన్ని జీవింపజేస్తుంది. ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది. ఆత్మ శరీరాన్ని పని చేయించుతుంది. ఆత్మ శరీరాన్ని బ్రతికిస్తుంది. మరి శరీరం ఏం చేస్తుంది? శరీరం యూజ్లెస్. ఆత్మ లేకపోతే శరీరం శవమైపోతుంది. ప్రాణం ఉంటే శరీరం, ప్రాణం లేకపోతే శవం. చచ్చిపోయారనుకో, ఎవరైనా శరీరాన్ని తీసుకొస్తున్నారంటారా, లేకపోతే శవాన్ని తీసుకొస్తారంటారా? శవం ఎప్పుడు వస్తుందమ్మా అంటారా, శరీరాన్ని తీసుకొస్తారంటారా? ప్రాణం ఉంటే శరీరం, ప్రాణం లేకపోతే శవం. అంటే ఆత్మయే, ఆత్మ అంటే శరీరం బ్రతకాలంటే ఆత్మ మీద ఆధారపడ్డది. శరీరం గొప్ప, ఆత్మ గొప్ప. శరీరం యొక్క
విలువ గొప్పదా, ఆత్మ యొక్క విలువ గొప్పదా అంటే ఆత్మ యొక్క విలువ గొప్పది. అలాంటి విలువైన ఆత్మ దేనికి బానిస అయిపోయింది? శరీరానికి అమ్ముడు పోయిందంట. నేను శరీరమునకు నేను పాపము చేసి శరీరమునకు అమ్మబడి శరీరం కొనేస్తున్నాను. ఇప్పుడు పాపం ఏం చేస్తుంది? పాపం ఏం చేస్తుంది అంటే రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఎవరైతే పాపము చేస్తారో పాపము వారి మీద ప్రభుత్వం చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రభుత్వం అంటే అధికారం. ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నవారు ఏదైనా చేస్తారు. అంటే ప్రభుత్వం చేసేవారు, పాలన చేసేవారు, వారు ఏదైనా దౌర్జన్యంగా చేస్తారు. అంటే పాపమునకు ఆత్మ అమ్ముడు పోతే, పాపమునకు ఆత్మ అమ్ముడు పోయి శరీర సంబంధి అయితే అప్పుడు శరీరము ఆత్మని ఏం చేస్తుందంట? ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం అంటే పాలన చేస్తుంది, పరిపాలన చేస్తుంది, ఏరుతుంది, రూలింగ్ చేస్తుంది. అంటే పనికి మాలిన శరీరము, విలువ తక్కువైన శరీరము విలువగల ఆత్మను ఏం చేస్తుంది? పరిపాలన చేస్తుంది. ఇప్పుడు నక్కతో దొక్కినట్టు, అదృష్టం కలిసి వచ్చినట్టు రాజు బానిస రాజు అయిందనుకో, చరిత్ర ఎట్లుంటుంది? ఏటమ్మా, ఇల్లాలు ఇంటి పని మనిషి అయి, ఇంటి పని మనిషి యజమానురాలైందనుకో, పరిస్థితి ఎట్లా ఉంటుంది మనకు తెలుసు. శారా, హాగరు ఎవరు? ఇంటి పని మనిషి. ఒకప్పుడు ఏమైంది? యజమానురాలైంది. యజమానురాలు ఏమైంది? పని మనిషి అయిపోయింది. ఆ స్థితిని శారా తట్టుకోగలిగిందా? తట్టుకోలేదు. ఏమన్నది? ఇగో అబ్రహాం ఈ దాని కొడుకుని తీసుకుపోయి అరణ్యంలో పడి సస్తే సావని, బతికితే బతకని మనకు సమానం. అంటే చూడండి, ఆలోచన చేయండి. ఒక్క బానిస యజమానురాలు ఎప్పుడైనా యజమానురాలుగానే ఉండాలి. యజమానురాలు కర్మగాలి, దురదృష్టశావత్తు, అదృష్టం పాగలేక పని మనిషి అయిందనుకో, పని మనిషి యజమానురాలు అయిందనుకో, యజమానురాలు తట్టుకోగలుగుతుందా? ఇప్పుడు పరిస్థితి ఏమైంది? ఎవరు యజమానుడు? ఆత్మ విలువ కలిగింది, ఆత్మ శ్రేష్టమైంది, ఆత్మ దేవుని స్వరూపము కలిగింది, దేవుని పోలిక కలిగింది. అర్థమైందా? దేవుని పోలిక కలిగింది అంటే ఈ ఆత్మ విలువ కలిగిన ఆత్మ, దేవునిలో నుండి వచ్చిన ఆత్మ దేనికి బానిస అయిపోయిందంట? దేని బానిసత్వంలో బతుకుతుంది? అది. ఇంతటి దుస్థితి అన్న ఉంటుందా? తెలివిగా శరీరం ఏం చేసిందంట? నన్ను చెరపట్టి, 23 వచనంలో లాస్ట్ లైన్, అది నన్ను అంటే ఆత్మను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఆత్మను చెరపట్టి లోపరుచుకుంటుందంట. ఏంటిదది? శరీరం. ఇప్పుడు ఈ శరీరం అంటుంది, నన్ను ఎవడు? అసలు శరీరం ఆత్మతో పోలిస్తే శరీరం ఏ పాటిది? శరీరం పనికొస్తుందా? శరీరము దేవుడు ఆత్మని ఈ భూలోకంలో ఓ 70 సంవత్సరాలు, ఓ 80 సంవత్సరాలు ఉండి నా పని చేసి రమ్మని చెప్పాడు. ఈ ఆత్మ భూమి మీద ఉండడానికి
ఎక్కడ ఉండాలయ్యా అంటే, ఇగో నీకు ఒక నివాసాన్ని ఇస్తున్నా అని దేవుడు ఏం చేశాడు? మట్టితో దేవుడు ఆత్మకి ఓ ఇల్లు కట్టాడు. ఈ ఇంట్లో ఉండి మళ్ళా ఇల్లు ఖాళీ చేసి నా దగ్గరికి రా అని చెప్పాడు. అప్పుడు ఈ శరీరమే ఆత్మ మీద డామినేట్ చేస్తుందంటే, ఆత్మను రూలింగ్ చేస్తుందంటే, ఆత్మను బానిసలుగా చేసుకుంటుంది. ఇవి రెండు అసలు ఒకదానికి ఒకటి పడతాయి. ఐటికి ఆమోసు గ్రంథంలోనో మీకా గ్రంథంలోనో ఒక మాట ఉంటుంది, సమ్మతింపకుండా. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో సమ్మతింపకుండా ఇద్దరు మనుషులు కూడి నడుతురా అంటే, ఇద్దరు మనుషులు దంటేసుకొని నడవాలంటే, చేతులు కలుపుకొని నడవాలంటే, సమానంగా కూడి నడవాలంటే, కూడి నడవాలి అంటే, కలిసి నడవాలి అంటే ఇద్దరి మనుషుల మధ్య ఉండాలి, సమ్మతి ఉండాలి. ఇద్దరి మనుషులు సమ్మతి కలిస్తేనే ఒక ఇంట్లో ఉండగలిగి నివాసం చేయగలుగుతాం. సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి ఉండగలుగుతారా? అలాంటిది వీళ్ళిద్దరికి సమ్మతి లేదు. ఎవరిద్దరికి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును, ఇవి రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయంట, విరోధంగా ఉన్నాయంట. ఏ రెండింటికి విరోధం? ఏ రెండింటికి వ్యతిరేకం? ఆత్మకు శరీరానికి ఇవి రెండు వ్యతిరేకంగా. ఒకటంటే ఒకటి పడదంట. మరి రెండు కలిసి ఎట్లా ఉంటున్నాయి? సమ్మతింపకుండా ఈ రెండు ఎట్లా ఉంటున్నాయి చెప్పండి? సమ్మతింపకుండా ఇద్దరు మనుషులు కలిసి ఉండలేరు. మరి ఈ రెండింటికి సమ్మతి లేదు. ఆత్మ అంటే శరీరానికి పడదు, శరీరం అంటే. మరి ఈ రెండింటికి పడినప్పుడు రెండు ఎలా కలిసి ఉంటున్నాయి? రెండు ఎలా కలిసి ఉంటున్నాయి అంటే, ఒకటేమో రూలింగ్లో ఉంది, ఒకటేమో బానిసత్వంలో ఉంది. ఇక రూలింగ్ చేసేవానికి, బానిసత్వం చేసేవానికి సమ్మతి అవసరం లేదు. అర్థమైందా? శాడిజానికి సంతోషం అవసరమా? టార్చర్కు సంతోషం అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు నిర్బంధించేసింది, బానిసత్వంలో బంధించేసింది, పాపం అనే చెరలో బంధించేసింది. ఇప్పుడు బంధకాలలో ఉన్న వ్యక్తి ఏం చెప్పినా విన్నా. నాకు ఇష్టం లేదు కదండి, నీకు అక్కడ ఇష్టాలు కూడా అడగట్లేడు, చెప్పింది సచ్చినట్టుగా చెయ్యాలి. జైల్లో పడ్డ వ్యక్తికి రోజు ఫుడ్ సిస్టమ్, టైం టేబుల్ ఉంటుంది. ఈరోజు నాకు బెండకాయ కూర తినబుద్ధి కావట్లేదు సార్ అంటే మటన్ వేసుకొని వచ్చిస్తాడా? ఎందుకు? నువ్వు జైల్లో ఉండవురా, నువ్వు బందీకాలంలో బంధింపబడ్డావు. సార్ ఈరోజు నాకు టమాటా పచ్చడితో అన్నం పోతలేదు సార్ అన్నాడు అనుకో, మళ్ళీ వెంటనే జైలర్ పోయి మళ్ళీ వేరే బిర్యానీ తీసుకొస్తాడా? ఎందుకు? పెట్టింది తినాలే. నువ్వు బంధింపబడ్డావు, నిర్బంధంలో ఉన్నావు, బందీఖానలో ఉన్నావు. ఆత్మ పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో ఉంది. ఆత్మ శరీరం ఏం చేసిందంటే ఆత్మను కొనేసిందంటే, అమ్ముడు పోయింది. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉంటిని. అర్థమైందా? అంటే ఆత్మ అమ్ముడు పోయి ఆత్మను కొనేసింది. మరి ఇప్పుడు ఎవడు విడిపించాలి? దాన్ని కొనాలంటే మళ్ళీ క్రయం చెల్లించాలి. అర్థమైందా? నేను ఒక గేదెను కొన్నాను 70,000 పెట్టి, మళ్ళీ నాకు అమ్మినోడు ఆ గేదె కావాలంటే ఏం చేయాలి? మళ్ళా డబ్బులు చెల్లించి గేదె కొనుక్కోవాలి. అంతేనా కదా? ఇప్పుడు ఆత్మని ఎవరు కొన్నారు? శరీరం కొన్నది. దేంతో కొన్నది? పెగ్గుతోని కొన్నది, అబద్ధంతో కొన్నది, మోసంతో కొన్నది, వ్యభిచారంతో కొన్నది,
జారత్వంతో కొన్నది, సకల విధములైన శరీర దురాశలు, కోరికలు, పాపాలతో ఆత్మని కొనేసి. ఇప్పుడు మరి ఎవరు దీన్ని విడిపించాలి? అది ఆత్మ అంటుంది. ఏమంటుంది? అయ్యో, ఈ శరీరము నుండి నన్ను విడిపించే నాథుడు లేడా? అయ్యో, ఈ శరీరము నుండి నన్ను విడిపించే నాథుడు లేడా? ఎందుకు? ఈ శరీరము నుండి నేను వెడలిపోయాననుకో, ఎక్కడికి వెళ్ళిపోతాను వెంటనే? ప్రసంగి 12:7 అంటాడు, మన్నైనది వెనకటి వలనే మన్నుకు చేరుతుంది. అంటే ఈ మట్టి దేహం మట్టికి చేరుతుంది, ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడు అడుగుతాడు, ఏం చేసినావు భూమి మీద అని. అయ్యా, బానిసత్వంలో ఉన్నాయా? నువ్వు బానిసత్వంలో ఉన్నావా? నువ్వు స్వతంత్రుని కుమారునివి కదా, బానిసత్వంలోనికి ఎందుకు పోయావు? ఏదో శరీరం చేపి కొనేసిందయ్యా నన్ను. ఎట్లా కొనేసింది? పెగ్గు పోసి కొన్నదయ్యా, అబద్ధం ఆడి కొన్నదయ్యా, వ్యభిచారం చేసి కొన్నదయ్యా, నరహత్య చేసి కొన్నదయ్యా, 10,000 మోసం చేసి కొన్ననయ్యా. అయిపోయింది. అందుకే ఈ స్థితిలో ఉన్నటువంటి ఆత్మ. అందుకే ధనవంతుడు లాజరు గురించి మనం సిచ్యువేషన్ చదివినప్పుడు, ధనవంతుడు చనిపోయి మట్టి శరీరం మట్టిలోనికి పోయినాక, అతడు పాతి పెట్టబడ్డాక ఆత్మ ఎక్కడ ప్రత్యక్షమైంది? మరలా పాతాళములు, అగ్ని జ్వాలలలో యాతన పడుచు, అయ్యో తండ్రివైన అబ్రహామా, అయ్యో కనికరం చూపండి, నేను ప్రమాదంలో ఉన్నాను. ఎవరంటున్నారు అక్కడ? ఆత్మ అంటుంది. అక్కడికి పోకముందే ఆ స్థితిని తలుసుకొని ఇక్కడ ఆత్మ శరీరంలో మూలుగుతుంది. ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? అనుకోకుండా, యాక్సిడెంటల్గా, అకస్మాత్తుగా, సడన్ గా నేను ఈ శరీరాన్ని వదిలిపెడితే అక్కడ వెళ్తా అగ్నిగుండం వల్ల. అక్కడికి పోకముందే ఈ బానిసత్వంలో నుండి ఇక్కడ నన్ను ఎవరు విడిపిస్తారు? అందుకే యూదా పత్రికలో అంటాడు, కొందరినైనా, 23వ వచనంలో అంటాడు యూదా పత్రికలో, కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు. ఏం చేయాలంట? లాగాలంట. అగ్నిలో ఉన్న వాళ్ళు ఏమంటారు? ఆహా, హాయిగా ఉన్నది ఈ మంటల్లో అంటారా? ఏమంటారు? అగ్నిలో ఉన్న వాళ్ళు తగలబడుతుంటే, కాపాడండి కాపాడండి, అయ్యో కాపాడండి కాపాడండి అని, రక్షించండి అని కేకలు వేస్తారు. ఫైర్ ఇంజన్కు ఫోన్ చేయండి, అయ్యో అమ్మో అయ్యో అని మొత్తుకుంటారు మంటల్లో గాలేవారు. అంటే ఇప్పుడు మనం ఈ మనుషులందరినీ చూస్తే, ఈ మనుషుల శరీరాలలో ఉన్న ఆత్మలను చూస్తే, ఆత్మలు వెళుతున్న ఆర్తనాదాలు ఎవరికి వినిపించాలంటే పరిశుద్ధ గ్రంథం చేతబట్టిన మనకు వినిపించాలి. ఎందుకు? ఎప్పుడు ఏ క్షణమున వారు చనిపోతారో వారి ఆత్మలు అగ్నిగుండంలో కేకలు వేస్తారు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటారు, పళ్ళు కొరుకుతారంటవా, అగ్ని ఆరదు, ఆత్మ చావదు. వారు తిట్టుకుంటూ ఉంటారంట. ఎందుకు? అగ్ని ఆరదు, ప్రమాదం. ఆ స్థితిని తలుసుకొని ఇక్కడ పౌలు గారు, ఇక్కడ ఆత్మ, అయ్యో శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? ఎవరు విడిపిస్తారు? ఎవరు విడుదల చేస్తారు? ఎవరు విమోచిస్తారు? ఎవరు నన్ను ఈ బానిసత్వము నుండి స్వతంత్రులుగా చేస్తారు? ఎవరొచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఎలా చేశాడు? యేసుక్రీస్తు ప్రభు పవిత్రమైనటువంటి రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం, కలువరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించి, ఆ రక్తం పాపక్షమాపణ, ఆ రక్తంలోనే మనకు పాప విమోచన, పాపం యొక్క విడుదల, క్రయధనం చెల్లించి మనల్ని ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు?
కొనుక్కున్నాడు, మనలను కొన్నాడు. అమూల్యమైన రక్తము చేత. చూడండి ఆ మాట, పేతురు పత్రిక చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఎలా విమోచింపబడ్డామంట? విమోచింపబడడం అంటే, విమోచన అంటే విడుదల, డెలివరెన్స్, విడుదల. ఎవరు? యేసు క్రీస్తు తన అమూల్యమైన రక్తం చేత, క్రీస్తు తన రక్తం చేత మనల్ని మన పాపముల నుండి తన రక్తము చేత ఏం చేశాడు? విమోచించాడు. ఆత్మ అంటున్న స్థితిని మనం చూడాలి. ఏమంటుంది ఆత్మ? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో, మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించుతారు? యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి శిలువ మీద రక్తము చిందించి శరీరానికి లోనైనటువంటి నీ ఆత్మను ఏం చేశాడు? విడిపించాడు, విడుదల చేశాడు. ఆయన ఆత్మను ఏం చేశాడు? ఆత్మ సంబంధంగా మనలను స్వతంత్రులుగా చేశాడు. శరీరపరమైన స్వాతంత్రము కంటే క్రీస్తు మనలను తన రక్తము చేత స్వతంత్రులుగా చేశాడు. ప్రతి ఆదివారం స్వతంత్ర దినోత్సవమే. ప్రతి ఆదివారం స్వాతంత్ర దినోత్సవమే. ప్రతి ఆదివారం క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ తన రక్తమును తన శరీరమును మనం తీసుకుంటాం.